ఏంటోరా ఈ మ్యాచ్లన్నీ చప్పగా సాగుతున్నాయి. ఒక్క 250+ స్కోర్ లేదు, ఒక్క టెన్షన్ మ్యాచ్ లేదు. చీచి, చూస్తుంటే వరల్డ్ కప్ ఆడుతున్న ఫీలింగే లేదు. మన ఫ్యాన్స్కు మన ఇద్దరం క్రికెట్ ఆడుతున్న ఫీలింగే లేదట. సోషల్ మీడియాలో ట్రోల్స్తో మన తోలు తీస్తున్నారు. సూపర్ 8లో అడుగు పెట్టేశాం కదా కోహ్లీ, ఇంతకంటే గొప్పగా పీకేది ఏముంటుంది? వాళ్ళు వాయించేది మన ఇద్దరి బ్యాటింగ్ గురించి. ఓపెనర్స్ వేస్ట్, మిడిల్ ఆర్డర్ బెస్ట్ అని స్లోగన్స్ వైరల్ చేస్తున్నారు. అంతలా రెచ్చిపోతున్నారా? వాళ్ళను వచ్చి బ్యాటింగ్ చేయమంటే తెలుస్తుంది. ఒక్కో పిచ్చెక్కించేలా ఉన్నాయి ఇక్కడ. ఫ్రస్ట్రేషన్లో ఏదేదో అంటున్నావు రోహిత్. మన ఎమ్మెల్యే పలానా నచ్చకుంటే టీవీ చూసి తిట్టుకుంటాం, కానీ మనం వెళ్ళి ఎలక్షన్స్లో పోటీ చేయం కదా. ఇప్పుడు మన ఫ్యాన్స్ అయినా అంతే. సరే కోహ్లీ, ఇప్పుడు వాళ్ళ వాయింపులు ఆగాలంటే ఏం చేయాలో అది చెప్పు. ఇంప్రెస్ చెయ్యాలి. సూపర్ 8లో బాగా ఆడి 4లు 6లు కొట్టి పార్ట్నర్షిప్ లేకుండా సొంతంగా ఒక హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్ను ఆకట్టుకోవాలి. ఏంటి కోహ్లీ, నువ్వు మరీ సెల్ఫిష్గా మారిపోయావు? పార్ట్నర్షిప్ లేకుండా ఒక హాఫ్ సెంచరీనా? అంటే మన ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇద్దరం హాఫ్ సెంచరీ చేస్తే మన ప్రాబ్లమా నీకు? అయ్యో, ఎందుకు ప్రతిదానికి ఫీల్ అవుతావు? నేను నా ఫ్యాన్స్ గురించి ఆలోచించాను, నువ్వు నీ ఫ్యాన్స్ గురించి ఆలోచించు, అంతే కదా. సరే కోహ్లీ, క్లారిటీ ఇచ్చేసావుగా, ఇక చూసుకో. బంతికి బౌండరీ పడకుంటే నా పేరు హిట్మెన్ను మార్చేసి అవుట్మెన్ అని పెట్టుకుంటా. అది రోషం ఉన్న మొగాడంటే. నువ్వు కొట్టు, నీ వెనక నేనుంటా. కోహ్లీ, నాకు డౌటు, నాతో పాటు నువ్వు కూడా బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నావు కదా, నిన్నెవరూ ట్రోల్ చేయట్లేదా? ఎందుకు చేయట్లేదు? ఇందాక నీతో చెప్పినవన్నీ మన ఇద్దరినీ చేసినవే, నిన్నొక్కడనే చేసింది కాదు. అమ్మయ్యా, ఎక్కడ నన్నొక్కడనే వేసుకుంటున్నారు అని టెన్షన్ పడ్డాను. సక్సెస్లో ఒంటరిగా ఉన్నా పర్లేదు, ఫెయిల్యూర్లో మాత్రం ఒక తోడుంటే వచ్చే కిక్కే వేరు. ఆ ఫెయిల్యూర్ని మనం సూపర్ 8లో సక్సెస్ వైపు నడిపిద్దాం. ఇంతకీ మనతో పాటు సూపర్ 8 చేరింది ఎవరబ్బా? మన గ్రూప్లో అయితే టీమిండియా, H1B టీం అమెరికానే. అయ్యయ్యో, పాకిస్తాన్ రాలేదా కోహ్లీ? బడా బచ్చా అని తేడా లేకుండా అందరి చేతిలో ఓడిపోతే ఎలా వస్తారు రోహిత్? పాకిస్తాన్ ఉంటే బాగుండేది కోహ్లీ. మొన్న వాళ్ళ మీద సెంచరీ మిస్ అయింది కదా, ఇంకో మ్యాచ్ ఉంటే కొట్టేద్దాం అనుకున్నా. పోనీలే రోహిత్, 50 ఓవర్ల వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద ఇద్దరం సెంచరీ చేసి కొట్టేద్దాంలే. హలో రోహిత్ అన్న, మేము కూడా వచ్చినాం సూపర్ 8కు. అబ్బా, మిమ్మల్ని చూస్తే భలే ముచ్చటేస్తోందిరా. భలే ఎదుగుతున్నారు మీరు క్రికెట్లో. కానీ ఏం లాభం రా, మా గ్రూప్లో ఉన్నారు, మాతో మ్యాచ్లు ఉంటాయి అంటే ఓడిపోయి ఇంటికి వెళ్ళాల్సిందే కదా. అన్నా, నీకు మ్యాట్ అర్థం కావట్లే. మా టీంలో సగం ప్లేయింగ్ 11 IPL ఆడుతుంది తెలుసా? అవును, ఆడుతుంది. సొంతంగా టీం కొంటున్నారా? దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా రషీద్? చెప్పేది పూర్తిగా వినండి అన్నా. మా అందరికీ మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలి, మీకు ఎలా బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. మిగతా టీమ్స్తోన్నా కొంచెం కంగారు పడతాం. టీమిండియా అంటే లెక్కే లేదు మాకు. అవునా, లెక్కే లేదా? మరి ఎందుకురా ఖాతా తెరవలేదు ఇప్పటి వరకు T20లో మమ్మల్ని ఓడించి? ఇలాంటి బిల్డప్ మాటలు అందరూ చెప్పిన వాళ్ళు పోయి ఇంట్లో పడుకున్నారు. మీరు కూడా మాతో ఓడిపోయాక అదే పని చేస్తారులే. ఏ రోహిత్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, మేము సూపర్ 8కి వచ్చేసాం. యాహూ! ఏంటి జోస్ బట్లర్, నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? ఏదో నువ్వు పెద్ద పొడి చేసి వచ్చినట్టు ఆ ఆస్ట్రేలియా పైన డిపెండ్ అయి వచ్చారు. లేకుంటే మీరు కూడా పాకిస్తాన్ వెళ్ళిన ఫ్లైట్లోనే వెళ్లాల్సి వచ్చేది. ఏం మాట్లాడుతున్నావు రోహిత్? పాకిస్తాన్ వాళ్ళతో కలిసి మేము ఎందుకు వెళ్తాం? వాళ్ళ కంట్రీ వేరే చోట, మా కంట్రీ వేరే చోట, మేము సపరేట్ ఫ్లైట్లో వెళ్తాం. చూసావా రోహిత్, జాస్ బట్లర్ బుర్ర ఎట్లుందో? సూపర్ 8కి క్వాలిఫై ఎలా అయ్యామో చెప్పుకోకుండా ఫ్లైట్ అది కాదు ఇది కదా అంటున్నాడు. జాస్ బట్లర్ ఆల్రెడీ సూపర్ 8కి రాను అని ఫిక్స్ అయిపోయాడు. ఏదో పొరపాటుకు వచ్చేసరికి మైండ్ పని చేయట్లేదు. ఎలా అయితే ఏంటి, సూపర్ 8కి వచ్చామా లేదా చూసుకుంటాం. కప్పు కొట్టుకొని పోతే అప్పుడు మీ అందరి నోర్లు మూసుకుంటాయి. మేము వచ్చాం సూపర్ 8కు. టీమిండియా కాసుకోండి. మిమ్మల్ని ఓడించి మీ పరువు తీయకుంటే మాది బంగ్లాదేశ్ టీమే కాదు. రోహిత్, ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు ఎక్కువగా అరుస్తున్నాడు? ఓ, నువ్వు వార్మ్ అప్ మ్యాచ్ ఆడలేదు కదా, వీడు బంగ్లాదేశ్ కెప్టెన్. అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటాడు, కామనే, పట్టించుకోకు. అరిస్తే అరిచాడు కానీ పరువు తీస్తా ఏదేదో చేస్తా అని గట్టిగట్టిగా అరుస్తున్నాడు. కొంపదీసి చిప్పేమన్నా దొబ్బిందా? హాస్పిటల్ చేర్పిద్దామా? మన ఇండియాలో మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. కోహ్లీ అన్నా, ఇప్పటికే నన్ను ఎక్కువ ట్రోల్ చేసావు, ఇక్కడితో ఆపేయి. మ్యాచ్లో నీ పైన కనికరం చూపిస్తా. ఒరే బాబు, టీమిండియా మీద గెలవడం అంటే శ్రీలంక మీద గెలిచి నాగిన్ డ్యాన్స్ చేసినట్టు కాదురా. టీమిండియా
ఇండియా. ఆ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్లో ఆడే వాళ్ళందరికీ ఒక బ్రాండ్ ఉంది తెలుసా? చూసుకుందామన్నా, అది చూసుకుందాం. విరాట్ కోహ్లీ, మనమైతే సూపర్ ఎయిట్కి వచ్చాము. మనతో పాటు ఇంకా చాలా టీమ్స్ వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఈ వరల్డ్ కప్లో నేను ఎక్కువగా బాధించిన విషయం ఏంటి చెప్పు? మన కేన్ మామ సూపర్ ఎయిట్కి వస్తాడు అనుకున్నాను, రాలేదబ్బా. అదే ఎక్కువగా బాధిస్తోంది. నీకేం పిచ్చి పట్టిందే కోహ్లీ? న్యూజిలాండ్ పైన జాలి చూపిస్తావేంది? వాళ్ళు రాందే మంచి పని. ఐసీసీ టోర్నమెంట్లో వాళ్ళు వచ్చారు అంటే సెమీఫైనల్స్లో ఫైనల్స్లో మనం తగులుకుంటారు. మనమా వాళ్ళ మీద ఫంక్ అయిపోయి ఓడిపోతాము. కాబట్టి వాళ్ళు రాందే మంచిది. ఓ, ఈ యాంగిల్ ఒకటి ఉందా? అస్సలు ఆలోచించలేదు రోహిత్, బాగా గుర్తు చేసావు. సరేలే, మనకు సూపర్ ఎయిట్ మ్యాచ్లు రెడీ కాబోతున్నాయి, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం పదా.